అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు వికీ టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి వన్ ప్లస్ అనే బ్రాండ్ తెలుసు. సో మొబైల్ ఇండస్ట్రీలో వన్ ప్లస్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, ఎస్పెషలీ మన కంట్రీ ఇండియాలో. సో మనకి తెలిసిందే వన్ ప్లస్లో హై అండ్ మోడల్ కొనాలంటే మనం నియర్లీ 50,000 రూపీస్ అయితే దానికి ఇన్వెస్ట్ చేయాలి ఆ మొబైల్ ఫోన్ తీసుకోవడానికి. బట్ వన్ ప్లస్ రీసెంట్గా మనకి మిడ్ రేంజ్ మార్కెట్ ఆక్యుపై చేయడానికి, నాకు గుర్తుంటే జూలై 21 అనుకుంటా, వన్ ప్లస్ నార్డ్ సిరీస్తో ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు 25,000 రూపాయలకి. సో ఇదే మొబైల్ ఫోన్ నేను ప్రజెంట్ అయితే యూస్ చేస్తున్నాను. సో మనకి ఎప్పటి నుంచో రూమర్స్ కూడా వస్తున్నాయి వన్ ప్లస్ నార్డ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి వన్ ప్లస్ వాళ్ళు బడ్జెట్ మొబైల్ ఫోన్, అదేవిధంగా ఒక 5G మొబైల్ ఫోన్ కూడా తక్కువ ఖరీదుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని. ఫ్రెండ్స్, మనకి తెలుసు రియల్మీ వాళ్ళు నార్జోని ఒక సిరీస్ లాగా తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా ఈ వన్ ప్లస్ వాళ్ళు కూడా ఈ వన్ ప్లస్ నార్డ్ అనేది ఒక సిరీస్గా తీసుకొస్తున్నారు. సో అదేవిధంగా చూసుకుంటే మనకి వన్ ప్లస్ నార్డ్ N10 5G వేరియంట్ ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో అదేవిధంగా వన్ ప్లస్ నార్డ్ N100 ఇంకో మొబైల్ ఫోన్ బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో లీక్ అయిన స్పెక్స్ చూసుకుందో ఆల్మోస్ట్ ఇవి ఒక కన్ఫర్మ్ లీక్సే. బట్ అఫీషియల్గా అయితే వన్ ప్లస్ కంపెనీ నుంచి అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. బట్ అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ లీక్స్ ఇవి. సో అందుకని నేను వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey everyone, please subscribe this WikiTech channel and tap on the bell icon to receive the further notifications. సో ఫ్రెండ్స్, మనం ముందుగా వన్ ప్లస్ నార్డ్ N100 మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్లో వాడిన స్క్రీన్ సైజ్ వచ్చేసరికి నియర్లీ 6.52 ఇంచెస్ IPS LCD స్క్రీన్. ఇది ఒక HD+ డిస్ప్లే. అంతేకాదు దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వాడడం జరిగింది. సో మనకి తెలిసిందే ఈ స్నాప్డ్రాగన్ 400 సిరీస్లో 460 ప్రాసెసర్ అనేది మంచి హై పర్ఫార్మెన్స్కి అయితే కాదు. జస్ట్ డే టు డే యూసేజ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇది మనకి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్తో అవైలబుల్గా రాబోతుంది. అదేవిధంగా మనం బ్యాక్ చూసుకున్న ట్రిపుల్ కెమెరా సెటప్ 13+2+2. మనకి తెలిసిందే 13 మెగాపిక్సెల్ అనేది వైడ్, 2 మెగాపిక్సెల్ ఫర్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ ఫర్ ద డెప్త్ సెన్సార్. గుర్తుపెట్టుకోండి, 2+2 అనే కెమెరాస్ కంపెనీస్ జస్ట్ కస్టమర్ని ఒక కెమెరా హైప్ చేసి ఆ మొబైల్ ఫోన్ అమ్మటానికే ఇస్తారు. బట్ దానివల్ల అయితే ఎటువంటి యూజ్ అయితే ఉండదు రియల్ లైఫ్లో. సో ఏదైతే ప్రైమరీ కెమెరా ఉందో 13 మెగాపిక్సెల్ అదే మనకి మ్యాండేటరీ. సో అదేవిధంగా మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫ్ షూట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ ఫోన్లో 5000 mAh బ్యాటరీ అయితే వాడడం జరిగింది. బట్ ఎంత ఫాస్ట్ ఛార్జ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే ఎటువంటి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫ్రెండ్స్, ఇవి లీక్స్ ఈ మొబైల్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ N100వి. బట్ దీంట్లో వాడిన ప్రాసెసర్ 460. సో ఇది ఒక HD+ డిస్ప్లే. సో దీని ఖరీదు నా గెస్సింగ్ ప్రకారం అరౌండ్ 8,000 రూపాయలు అయితే ఉండొచ్చు. టు బి ఫ్రాంక్లీ 8,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ లాంచ్ చేసినా సరే అంత వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. ఎందుకంటే మనకి 8,500 రూపాయలకి రియల్మీ వాళ్ళు రీసెంట్గా రియల్మీ నార్జో 20A అనే మొబైల్ ఫోన్ లాంచ్ చేశారు. దాంట్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 665 అదొక బెస్ట్ ఆప్షన్ అయింది. సో డెఫినెట్లీ ఈ మొబైల్ ఫోన్ ఎంత ప్రైస్కి లాంచ్ చేస్తారని మనం వెయిట్ చేసి చూడాలి. అఫ్ కోర్స్ వన్ ప్లస్ అనే వాళ్ళకి బ్రాండ్ క్రేజ్ ఉంది. సో వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం సెకండ్ మొబైల్ ఫోన్ చూసుకుంటే ఇది ఒక 5G మొబైల్. దీని పేరు వచ్చేసరికి వన్ ప్లస్ నార్డ్ N10 5G మొబైల్ ఫోన్. సో దీంట్లో వాడిన స్క్రీన్ చూసుకుంటే 6.42 ఇంచెస్. ఇది ఒక ఫుల్ HD+ డిస్ప్లే. అంతేకాదు దీని యొక్క స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే నియర్లీ 90 Hz అయితే ఇవ్వడం జరిగింది. బట్ డిస్ప్లే టైప్ వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అదే LCDనా లేదా LED అని. బట్ మనకి లీక్లో అయితే ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ అయినప్పుడు కూడా ఇది 6.42 ఇంచెస్ ఇది ఒక ఫుల్ HD+ ప్యానల్, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్. బట్ దీంట్లో వాడిన ప్రాసెస్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 690 5G ప్రాసెసర్. ఇది ఒక 5G మోడల్ ఉన్న ప్రాసెసర్. సో డెఫినెట్లీ ఈ యొక్క ప్రాసెసర్ కొత్తగా లాంచ్ అయింది స్నాప్డ్రాగన్ ఫ్యామిలీలో. ఇది ఒక 5G వేరియంట్ ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్ దీంట్లో వాడడం జరుగుతుంది 690. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్ డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో మనకి లీక్స్ ప్రకారం ఇది బేస్ వేరియంట్ వచ్చేసరికి 6GB విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. బట్ దీనికన్నా తక్కువ వేరియంట్ ఉంటుందా 4GB ర్యామ్ అనేది ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే మనకైతే లేదు. ఇంకా ఈ మొబైల్ ఫోన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ క్యామ్ సెటప్తో రాబోతుంది. 64 మెగాపిక్సెల్ ఫర్ ద ప్రైమరీ. సో అదేవిధంగా 8 మెగాపిక్సెల్ ఫర్ ద అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ ఫర్ ద మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ ఫర్ ద డెప్త్ సెన్సార్. సో అగైన్ ఇక్కడ కూడా హైప్ క్రియేట్ చేస్తుంది కంపెనీ. 2+2తో మనం ఎటువంటి అమేజింగ్ షాట్స్ అయితే తీయలేము. బట్ ఏదైతే 64 మెగాపిక్సెల్ ఉందో దాంతో మనమైతే బెస్ట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో వాడిన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 4300 mAh బ్యాటరీ. అంతే దీంట్లో ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తుంది ఎటువంటి ఇన్ఫర్మేషన్
అయితే లేదు, బట్ ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయి గాయస్ ఈ స్పెక్స్ అన్ని. సో అందుకని నేను చెప్తున్నాను, మరి ఈ వీడియో చేసేవాడిని కాదు నేను. సో ఇవి గాయస్ ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ అయితే వన్ ప్లస్ లాంచ్ చేయబోతుంది అక్టోబర్ 26న. మేబీ ఈ యొక్క ఈవెంట్ డేట్ అనేది అక్టోబర్ 26 అనేది రాంగ్ అవ్వచ్చు, బట్ నవంబర్లో లాంచ్ చేయొచ్చు, బట్ ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్ అయితే ఉంటాయి. సో ఈ 5G మొబైల్ ఫోన్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 690. ఇది అంత అమేజింగ్ ప్రాసెసర్ కాదు. అండ్ మీన్ 15,000 లోపలే పెట్టాలి, ఎందుకంటే 15,000 రూపాయలు దాటినాయి అంటే డెఫినెట్లీ మనకి ఆ ప్రైస్ కేటగిరీ స్నాప్డ్రాగన్ 700 సిరీస్ ప్రాసెసర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇది 5G మొబైల్ ఫోన్ అయినప్పటికీ కూడా 690 కాబట్టి డెఫినెట్లీ 15,000 లోపలే పెట్టాలి నా గెస్టింగ్ ప్రకారం. అదేవిధంగా 15,000 రూపాయలు పెట్టినా సరే మనకి అక్కడ పోటీగా రియల్మీ నార్జో 20 Pro మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఛార్జింగ్ 65 వాట్స్, అదేవిధంగా పవర్ఫుల్ ప్రాసెసర్ ఆ మొబైల్ ఫోన్లో వాడడం జరిగింది. మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్, అది గేమింగ్ సిరీస్ ప్రాసెసర్. సో చూద్దాం ఈ మొబైల్ ఫోన్ ఎంతకు పెడతారని. అఫ్ కోర్స్ దీంట్లో మనకి ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఇది స్క్రీన్ ఎల్సీడీయా లేదా AMO LED అని. మేబీ ఎల్ఈడి స్క్రీన్ పెడితే ఇంకొద్ది కాస్ట్ ఉండే అవకాశం ఉంది, బట్ ఎల్సీడీ కానీ పెట్టారంటే డెఫినెట్లీ ఇది ఒక 14,000 రూపీస్ 13,000 రూపీస్ ఆ ప్రైస్కి అయితే పెట్టాలి 5G వేరియంట్ అయినప్పటికీ కూడా. అన్నిటికి మించి వన్ ప్లస్ యొక్క క్రేజ్ ఆక్సిజన్ వాయిస్ ఉంది దీంట్లో. సో చూద్దాం ఎంత ప్రైస్కి పెడతారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతవరకే. మీకైనా క్వశ్చన్స్ అండి కామెంట్ సెక్షన్ అడగండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ యూ. థ్యాంక్ యూ, టేక్ కేర్.